వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈరోజు మనము ఏపీ టెట్ పేపర్ 2 మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఇంకొక సెట్ని సాల్వ్ చేద్దాం. మ్యాథ్స్ పేపర్ కదా, ఒక పెన్ను పేపర్ తీసుకుంటే బాగుంటుంది. నాతో పాటు మీరు కూడా ఈ ప్రశ్నల్ని ఒక్కొక్కటిగా సాల్వ్ చేయొచ్చు. మరి పేపర్లోకి వెళ్దామా? మొదటి ప్రశ్న, 1 మిలియన్లో ఎన్ని 100,000 ఉంటాయి? ఈ ప్రశ్న ఆన్సర్ చేసే ముందు చిన్న కిటుకులు అర్థం చేసుకుందాం. 1 తర్వాత ఒక్క సున్నా కూడా ఉండకపోతే దాన్ని 10⁻0 అని అంటాం. 1 తర్వాత 1 సున్నా వేస్తే దాన్ని మనం 10 అంటాం. అట్లాగే 1 తర్వాత 2 సున్నాలు వేస్తే దాన్ని మనం 100 అంటాం. 1 తర్వాత 3 సున్నాలు వేస్తే అది మనము 1000 అంటాం. అట్లాగే 1 తర్వాత 5 సున్నాలు వేస్తే అది 1,00,000 అవుతుంది. ఫైనల్గా 1 తర్వాత 6 సున్నాలు వేస్తే అది 1 మిలియన్ అవుతుంది. ఓకే, సో 1 మిలియన్లో 6 సున్నాలు ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ప్రశ్న ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనం చూసుకున్నాం కదా, మిలియన్ అంటే 6 సున్నాలు ఉంటాయి. ఇప్పుడు మనకి 1000, 100 అన్నాడు. ఫస్ట్ 1000 అంటే ఇది 1000 అంటే 3 సున్నాలు అనుకున్నాం కదా. తర్వాత 100 అన్నాడు. 100 అంటే 2 సున్నాలు ఉంటాయి కదా. సో 3 + 2 5 అయిపోయినాయి. ఇంకా 6 మనకు కావాల్సింది 6 కాబట్టి ఇంకెన్ని మిగిలి ఉన్నాయి? 1 మాత్రమే మిగిలింది. సో మనకి 10, 100, 1000 ఉంటాయన్నమాట 1 మిలియన్లో. ఆన్సర్ వచ్చేసి 2. రెండో ప్రశ్న, విభాగ న్యాయం దృష్ట్యా ఏ, బి మరియు సి అను 3 పూర్ణ సంఖ్యలకు ఏది వర్తిస్తుంది? సో విభాగ న్యాయం అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అన్నమాట. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఉదాహరణకి ఏ ఇంటూ బి ప్లస్ సి అంటే బ్రాకెట్ లోపల ఏవైతే అంకెలు ఉంటాయో బ్రాకెట్ బయట ఉన్న అంకె అన్నిటితోనూ సమానంగా మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ సిచ్యువేషన్లో బయట ఏ ఉంది, లోపల బి ప్లస్ సి ఉంది కాబట్టి ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అవుతుంది అనమాట డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. అంటే బయట ఉన్న అంకె ఏదైతే ఉందో సమానంగా లోపల బ్రాకెట్ లోపల ఉన్న అన్నిటితోనూ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది అర్థం. అట్లాగే బి ప్లస్ సి కాకుండా బి మైనస్ సి ఉన్నా కూడా అదే వర్తిస్తుంది. ఏ ఇంటూ బి మైనస్ వస్తుంది ఈసారి. అదే మల్టిప్లికేషన్ కాకుండా డివిజన్ ఉందనుకోండి, 1/a ఇంటూ బి మైనస్ సి ఉందనుకోండి, ఇది b/a మైనస్ c/a అవుతుంది అనమాట. అట్లాగే ఇది మైనస్ కాకుండా ప్లస్ అయితే అప్పుడు అది b/a ప్లస్ c/a అవుతుంది. సో డిస్ట్రిబ్యూట్ సమానంగా అన్ని అంకెలతోనూ డిస్ట్రిబ్యూట్ చేసేదాన్నే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అన్నాడు. సో మనకిచ్చిన ఈ 4 ఆప్షన్లో ఈ 3వ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ అనమాట. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. మనం మొదట చూసుకున్నట్టుగా ఇది చక్కగా గుర్తుపెట్టుకుంటే ఇట్లాగా ఏ ప్రశ్న ఇచ్చినా మనం సులభంగా ఆన్సర్ చేయొచ్చు. మూడో ప్రశ్న, 20కి 24కి మధ్య
అకరణీయ సంఖ్యల సంఖ్య ఎంత? దీన్ని మనము అకరణీయ సంఖ్య అంటే కిందటి పేపర్ మనం సాల్వ్ చేసినప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. P/Q ఫామ్లో కనుక ఏ నెంబర్ అయినా రాస్తే దాన్ని మనం అకరణీయ సంఖ్య అంటాం. వేర్ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. PQ రెండు ఏ సంఖ్య అయినా అవ్వచ్చు అనమాట, ఏ హోల్ నెంబర్ అయినా అవ్వచ్చు. కానీ Q మాత్రం 0 కాకుండా ఉండాలి. అంటే న్యాచురల్ నెంబర్, సహజ సంఖ్యలు. PQ సహజ సంఖ్యలు అయి ఉండాలి. ఓకే, సో 20కి 24కి మధ్య ఎన్ని ఇట్లాంటి సహజ సంఖ్యలు ఉంటాయని అడుగుతున్నాడు. 20 తర్వాత 21/20 ఉండొచ్చు, 21/2/20, 23/20, 24/20 అటట 21కి రావచ్చు. తర్వాత 21/1/21 అటట 22కి వెళ్తుంది. అట్లాగా మనం ఎన్ని నెంబర్లైనా రాసుకోవచ్చు 20కి 24కి మధ్యలో. కాబట్టి దీన్ని అనంతంగా పరిగణించవచ్చు. 20కి 24కి మధ్య అనంతమైన సహజ సంఖ్యలు ఉంటాయి. అకరణీయ సంఖ్యలు, సహజ సంఖ్యలే కాదు, అకరణీయ సంఖ్యలు ఉంటాయన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి అనంతం, ఇన్ఫినిటీ. నెక్స్ట్ ప్రశ్న 94. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్? ఈ క్రింది వానిలో అసత్య ప్రవచనం గురించి చెప్పండి, గుర్తించండి. ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ప్రతి సహజ సంఖ్య ఒక పూర్ణాంకం. ప్రతి పూర్ణాంకం ఒక పూర్ణ సంఖ్య. ప్రతి పూర్ణాంకం ఒక పూర్ణ సంఖ్య. ప్రతి పూర్ణ సంఖ్య ఒక అకరణీయ సంఖ్య. ప్రతి అకరణీయ సంఖ్య ఒక కరణీయ సంఖ్య. ఇక్కడ గమ్మత్ ఏమంటే 4వ ప్రశ్నలో అకరణీయ సంఖ్య కరణీయ సంఖ్య రెండు ఒకటే అవుతుంది అన్నట్టుగా రాసింది. మనకి పైన ఇవేవి మనకి పూర్తిగా అవగాహన ఉన్నా లేకపోయినా, తెలిసినా తెలియకపోయినా, ఇది సింపుల్ లాజిక్ తో 4 అసత్య వాక్యం అని చెప్పి గుర్తించవచ్చు, ప్రవచనం అని చెప్పి గుర్తించవచ్చు ఇట్లాగే. ఎందుకని ప్రతి అకరణీయ సంఖ్య ఒక కరణీయ సంఖ్య ఎట్లా అవుతుంది? కాంట్రడిక్ట్ అవుతుంది. కాబట్టి ఇదే ఆన్సర్. ఇప్పుడు మనము మ్యాథమెటిక్స్ ప్రకారం చూద్దాం. సహజ సంఖ్యలు 1, 2, 3 అట్లాగా ఎన్ని ఇన్ఫినిటీ దాకా ఉన్న అంకెల్ని సహజ సంఖ్యలు అంటాం. ఏదైతే మనం కౌంట్ చేయగలుగుతాము. ఈ సహజ సంఖ్యలకి 0 కూడా యాడ్ చేసుకుంటే మనం అవి పూర్ణాంకాలు అవుతాయి అన్నమాట. ఈ పూర్ణాంకాలుకి మైనస్ కానీ ప్లస్ కానీ జోడిస్తే వాటిని ఇంటిజర్స్ అంటాం అన్నమాట. అంటే పూర్ణ సంఖ్యలు, కంప్లీట్ సెట్స్ అన్నమాట. అంటే -1, -2, -3 అట్ట ఇన్ఫినిటీ దాకా వెళ్తుంది. 0 ఆ తర్వాత +1, +2, +3 అట్ట ఇన్ఫినిటీ దాకా. దీన్ని మనము ఇంటిజర్స్ అంటాం. ఆ తర్వాత ఫ్రాక్షన్స్ అంటే P/Q ఫామ్లో ఉంటే 1/2, 3/4 అట్ట -1/4, -2/9 ఇట్లా అన్ని నెంబర్లు ఉంటే ఈ ఇంటిజర్స్తో సహా దాన్ని మనము రేషనల్ నెంబర్స్ అని అంటాం అన్నమాట. అంటే అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యలు. కాబట్టి ఈ అకరణీయ సంఖ్యలు కానివి కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యలు అంటే
కరణీయ సంఖ్యలు. పై, √2, √3 ఇట్లాంటి నెంబర్లన్నీ కలిపితే అవి కరణీయ సంఖ్యలు అంటారు. ఇర్రేషనల్ నెంబర్. ఇది మనం సహజ వాడుకలో దీన్ని పోల్చటం కష్టం. అంటే పై నెంబర్ ఆఫ్ స్వీట్స్ అంటే మనకు అర్థం కాదు కదా, అందుకని దీన్ని కరణీయ సంఖ్యలు అంటారు. దాన్ని ఈజీగా పోల్చలేమన్నమాట మనం వాడుక భాషలో, అందుకని వాటిని అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు అని అంటారు. సో ఈ ప్రశ్నలో మనకి ఆన్సర్ వచ్చేసి 4. ప్రతి అకరణీయ సంఖ్య కరణీయ సంఖ్య అన్నది రాంగ్ స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ ప్రశ్న 95. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. క్రింది వానిలో ఏది సత్యమైనది? సెట్ థియరీ ప్రకారం నల్ అంటే ఒక సెట్ ఆఫ్ నెంబర్స్, 1, 2, 3, 4 ఇందాక మనం పైన చూసుకుందాం, ఇవన్నీ ఒక ఏం కైండ్ ఆఫ్ సెట్ ఇది న్యాచురల్ నెంబర్స్ కాబట్టి ఈ సెట్ ఈ 4 అంకెలు కలిపి న్యాచురల్ నెంబర్స్ యొక్క సెట్ అని చెప్పచ్చు. అట్లాగే ఏ అంకె లేకుండా ఉందనుకోండి, ఏమీ లేదనుకోండి, శూన్యం, లోపల ఏ నెంబర్ లేదనుకోండి, దాన్ని శూన్యం అంటాం కదా, అంటే నల్ సెట్ అన్నమాట. సో ఈ నల్ సెట్ ని ఈ మ్యాథమెటికల్ గా పై అనే సింబల్ తో వాడతారు, రిప్రజెంట్ చేస్తారనమాట. అంటే ఈ పై అనే దాన్ని 2 బ్రాకెట్లో కూడా చూపెడతారు. ప్రతిసారి ఇట్లా సర్కిల్ వేసి నెంబర్లు రాయటం కష్టం కాబట్టి ఈ సెట్ థియరీలో ప్రకారం బ్రాకెట్లో కూడా రాస్తారు. ఈ బ్రాకెట్ లోపల ఏమీ లేదు అని అంటే అది నల్ సెట్ అని అర్థం. అంటే అది శూన్యం అని అర్థం. శూన్యం అన్నాం కదా అని 0 వేయకూడదు. 0 వేస్తే అది శూన్య సెట్ అవ్వదు. ఆ సెట్ లో 0 ఉంది అని అర్థం. కాబట్టి పై = 0 సెట్ అంటే 2 మీసాల బ్రాకెట్లు వేసి ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకుంటే సులభంగా ఈ ఆన్సర్ని రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న 96. 1% ఆఫ్ 1 అవర్. ఒక గంటలో 1% అంటే ఎన్ని నిమిషాలు ఉంటాయి అని అడుగుతున్నాడు. సో మనకి 1 గంట అంటే 60 నిమిషాలు అని తెలుసు కదా. సో మనకు కావాల్సింది 1%. అంటే 1% అంటే 1/100. 1/100 ఆఫ్ 60 నిమిషాలు ఈ 0 పోతుంది. 2 6లో 3 సార్లు, 2 10లో 5 సార్లు అవుతుంది. సో ఇది 3/5 నిమిషాలు. ఆన్సర్ వచ్చేసి 2, 3/5 నిమిషాలు. నెక్స్ట్ ఇది 97. చక్రవడ్డీకి సూత్రం. ఇది స్ట్రైట్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఫార్ములానే. P × 1 + R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n అని అర్థం. ఇది మనం అట్లా గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీగా అర్థం చేసుకోవాలి. P అంటే అసలు, ప్రిన్సిపల్ అన్నమాట. R అంటే ఇంట్రెస్ట్ రేట్, వడ్డీ, ఇంట్రెస్ట్ రేట్, వడ్డీ. 20 పైసలు, 10 పైసలు, పావల, రూపాయి అని అనుకుంటాం కదా, అట్లాగనమాట వడ్డీ రేట్ అంటాం. n వచ్చేసి టైం, ఎన్ని నెలలకి, ఎన్ని సంవత్సరాలకి.
అంటే నెలలక లేక ఏళ్ళదా ఏడాదా 2 ఏళ్ళ. ఓకే, సో p ఇంటూ 1+r/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n అనేది మనకి చక్రవడ్డీకి సూత్రం. ఆన్సర్ వచ్చేసి 1. నెక్స్ట్ 98వ ప్రశ్నకి సమాధానం ఏమిటో చూద్దాం. ఇవ్వబడిన రేఖాఖండం పొడవును ఎలాంటి స్థానం దోషం లేకుండా ఖచ్చితంగా కనుగొనుటకు ఉపయోగించే జ్యామితీయ పరికరం ఏది? మనము జామెట్రీ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ప్రధానంగా ఒక స్కేలు, ఆ తర్వాత ఒక ప్రొట్రాక్టర్ కోణమానిని, లేదంటే కాంపాస్ వృత్తలేఖిని, 4వది విభాగిని ఆర్ డివైడర్ కనబడతాయి. నో ప్రొట్రాక్టర్ వచ్చేసి యాంగిల్ మెజర్మెంట్కి వాడతాం కాబట్టి ప్రొట్రాక్టర్ కాదు. కాంపాస్ వచ్చేసి ఒకవైపు ఒక చిన్న పెన్సిల్ పెట్టుకుని మనము ఒక సర్కిలో లేదంటే ఒక ఆర్కో గీయడానికి వాడతాం. సో అది కాంపాస్ ఆర్ వృత్తలేఖిని. సో ఇది కూడా యాక్యురేట్ మెజర్మెంట్కి వాడాం. తర్వాత కొలబద్దకు వాడేది మనము ఓన్లీ స్కేల్ కానీ విభాగిని కానీ వాడతాం. స్కేల్ వచ్చేసి చాలాసార్లు ఏమవుతుందంటే మనము 0 పాయింట్ ఉంటుంది కదా, ఆ 0 పాయింట్ని కరెక్ట్గా మన మెజర్మెంట్ పాయింట్కి మ్యాచ్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది పడతాం. సో కొంతసేపు కొద్దిగా ముందుకు కానీ వెనక్కి కానీ పెట్టినట్టుగా మనకి అర్థం కూడా కాకుండా చేస్తాం. సో అట్లాంటప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. కాబట్టి యాక్యురేట్గా మెజర్ చేయాలంటే స్కేలు సరైన పరికరం కాదనమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎగ్జాక్ట్గా లెంత్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు, పాయింట్ ఏ టు పాయింట్ బి మెజర్ చేయాలంటే కరెక్ట్ పద్ధతి ఏమంటే ఒక విభాగిని ఆర్ డివైడర్ తీసుకుని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మధ్యలో పాయింట్ చేసుకుని అప్పుడు ఆ డివైడర్ని తీసుకుని స్కేల్ మీద దాని పొడవు ఎంత అన్నది మెజర్ చేసుకుంటే యాక్యురేట్గా వస్తుంది. సో విభాగిని షేప్ ఎలా ఉంటుంది మీరు జాగ్రత్తగా గమనించుంటుంటే కనుక దానికి లాస్ట్లో కుండు సూదులాగా షార్ప్గా ఉంటాయి. సో షార్ప్గా ఉండటం వల్ల మనకి యాక్యురేట్గా ఒక పాయింట్ని మనము పాయింట్అవుట్ చేయొచ్చు. అట్లాగే ఈ పాయింట్ సో ఈ పాయింట్ కరెక్ట్గా పాయింట్అవుట్ చేస్తాం కాబట్టి మనకి మెజర్మెంట్ యాక్యురేట్గా వస్తుంది. కాబట్టి యాక్యురేట్గా ఏ దోషం లేకుండా ఖచ్చితంగా కనుగొనడానికి ఉపయోగించే జ్యామితీయ పరికరం వచ్చేసి విభాగిని అవుతుంది. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఎంత? ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత? మనం కిందటి పేపర్ సాల్వ్ చేసినప్పుడు నిన్న ఆల్రెడీ ఇది విపులంగా డిస్కస్ చేసాం. అప్పుడు నేనేం చెప్పాను, అది ఇంటర్నల్ యాంగిల్స్ అవనండి, ఎక్స్టర్నల్ యాంగిల్స్ అవనండి, ఒక పాలిగాన్లో బహుభుజిలో మొత్తం కోణాలన్నీ బాహ్యంగా అయినా అంతర్గా ఎప్పుడు కూడా 360 degrees అవుతాయని చెప్పాం. కాబట్టి ఈ ప్రశ్నకు కూడా ఆన్సర్ వచ్చేసి 360 degrees అవుతుంది. అది ఇంటర్నల్ అవనండి, ఎక్స్టర్నల్ అవనండి. అంటే ఈ యాంగిల్ ప్లస్ 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 ఈ యాంగిల్ ABCDEF ఇవన్నీ ఎప్పుడు యాడ్ చేసినా మనకి 360 degrees వస్తాయి. అట్లాగే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్. సో దీన్ని B', A', F', E', D', C'. ఇవన్నీ యాడ్ చేసినా కూడా మనకి 360 degrees వస్తుంది ఎప్పుడు కూడా. అందుకనే ఆన్సరు ఈ ప్రశ్నకి ఎప్పుడు 360 degrees అవుతుంది. ఇప్పుడు మనము 100th క్వశ్చన్ చూద్దాం. ఈ ప్రశ్న, ఏ క్వాడ్రిలేటరల్ విత్ ఓన్లీ 1 pair ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ని ఏమంటాము?
ఒక జత మాత్రమే సమాంతర భుజాలు కల చతుర్భుజాన్ని ఏమంటాము? రెండు భుజాలు సమాంతరంగా ఉంటే అది సమాంతర చతుర్భుజం అవుతుంది. కాబట్టి ఈ ఈ ప్రశ్నకి సమాధానం సమలంబ చతుర్భుజం అన్నమాట, అంటే ట్రెపీజియం. రెండు సమంగా ఉంటే అది ప్యారలలోగ్రామ్ అంటాం. అదే రెండు మాత్రమే, ఒక పేరు మాత్రమే ఉంటే అది సమలంబ చతుర్భుజం అంటాం. ఈ రెండు మాత్రమే ప్యారలల్. సో ఇది ప్యారలలోగ్రామ్, ఇది ట్రెపీజియం. అంటే ఇది ప్యారలలోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం. ఇది సమలంబ చతుర్భుజం. నెక్స్ట్, maximum number of tangents that can be drawn to a given circle. ఒక వృత్తానికి గీయగల స్పర్శరేఖల గరిష్ట సంఖ్య ఎంత? మొదట స్పర్శరేఖ అంటే ఏంటో చూద్దాం. స్పర్శరేఖ అంటే ఒక వృత్తానికి ఒక రేఖ ఒకే ఒక పాయింట్ని తాకుతూ వెళ్తే దాన్ని స్పర్శరేఖ అంటాం. ఓకే, ఇప్పుడు అట్లాంటి ఒకే ఒక పాయింట్ని టచ్ చేస్తూ వెళ్ళే ఎన్ని స్పర్శరేఖలు మనం ఒక వృత్తానికి గీయగలం అని అడుగుతున్నాడు. సో మనం ఫస్ట్ అట్లాంటి పాయింట్లు ఎన్ని ఉంటాయి సర్కిల్ మీద చూస్తాం. మనకు తెలుసు సర్కిల్ మీద ఎన్నో నెంబర్ ఆఫ్ పాయింట్స్ మనం డ్రా చేయొచ్చు ఆర్ ఐడెంటిఫై చేయొచ్చు. సో ఒక సర్కిల్ మీద మనకి ఇన్ఫైనైట్ నెంబర్, అనంతమైన పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క స్పర్శరేఖ మనం గీయచ్చు, కాబట్టి ఆ టాంజెంట్ గీయచ్చు. కాబట్టి నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ కూడా ఇన్ఫినిటీ అవుతాయి. సో ఆన్సర్, ఒక వృత్తానికి గీయగల స్పర్శరేఖల గరిష్ట సంఖ్య అనంతం, ఇన్ఫినిటీ. నెక్స్ట్ క్వశ్చన్, the difference between the highest and lowest observations of given data. దీనిని ఏమంటాము? దత్తాంశంలోని గరిష్ట కనిష్ట పరిశీలన మధ్య భేదం ఎంత? గరిష్ట కనిష్ట, ఈ రెండింటికి మధ్య భేదం ఏదైతే ఉంటుందో దాన్ని మనము రేంజ్ అని అంటాం ఇంగ్లీష్లో. దీనినే తెలుగులో వ్యాప్తి అని అంటాం. సో ఈ ప్రశ్నకి సమాధానం 1, వ్యాప్తి ఆర్ రేంజ్. నెక్స్ట్ ప్రశ్న 103. ఇన్ ఫైండింగ్ మీన్ ఆఫ్ గ్రూప్ డేటా x bar is equal to a plus sigma fi ui by sigma fi into h. ui stands for what? వర్గీకృత దత్తాంశం యొక్క అంక మధ్యమంను కనుగొనుటలో x bar plus a plus sigma fi ui by sigma fi into h లో ui సూచించినది ఏది? ఇది ఫార్ములా గుర్తుంటే మనకి పూర్తిగా ఈ ప్రశ్నకి దీనిలో వేరియంట్ క్వశ్చన్స్లో కూడా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఇందులో ఏమేమి వేరియబుల్ ఉన్నాయి? fi అనేది ఒకటి, ui అనేది ఒకటి, h అనేది ఒకటి, a అనేది ఒకటి, 4 వేరియబుల్స్ ఉన్నాయి. x బార్ అంటే మనకు తెలుసు, ఇది అంక మధ్యమం ఆర్ యావరేజ్. ఇది యావరేజ్, మనకు కావాల్సిన యావరేజ్. ఇది ఏని మనము ఎజ్యూమ్డ్ యావరేజ్ అంటాం ఈ ఫార్ములాలో. అంటే
మనము సాధారణంగా పెద్ద పెద్ద అంకెలు ఉన్నప్పుడు అన్ని అంకెలు మల్టిప్లికేషన్ డివిజన్లు చేసే దాంట్లో తప్పులు రావటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సమ్ ఎజ్యూమ్డ్ మీన్గా తీసుకుని ఆ ఎజ్యూమ్డ్ మీన్లోంచి అన్ని నెంబర్ని తీసేసి మిగతా చిన్న చిన్న నెంబర్లతో క్యాలిక్యులేషన్ చేసుకుంటానికి ఉపయోగపడటానికి వాడే ఫార్ములా అన్నమాట ఇది. అందుకనే ఎజ్యూమ్డ్ మీన్ ఏ ఉంది. నెక్స్ట్ వచ్చేసి హెచ్ వచ్చేసి మన క్లాస్ ఇంటర్వెల్, గ్రూప్ డేటా కదా, ఇది గ్రూప్ డేటా కాబట్టి దత్తాంశం, వర్గీకృత దత్తాంశం కాబట్టి మనకి క్లాస్ ఇంటర్వెల్ సైజు ఎంత ఉంటుందో పొడవు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 to 10 ఒక క్లాస్ ఇంటర్వెల్, 10 to 20 అనదర్ క్లాస్ ఇంటర్వెల్, 20 to 30, 30 to 40 అట్లాగే రాసుకుంటాం కదా క్లాస్ ఇంటర్వెల్. దీంట్లో ఈ క్లాస్ ఇంటర్వెల్ సైజ్ అంటే 30 - 20 అంతా 10, అలాగే 20 - 10. సో ఈ ఎగ్జాంపుల్లో మనకి క్లాస్ ఇంటర్వెల్ వచ్చేసి 10. అట్లాంటి తరగతి పొడవుని సూచించేదే హెచ్ అన్నమాట ఇక్కడ. సో క్లాస్ ఇంటర్వెల్ లెంత్ ఆఫ్ ద క్లాస్ అన్నమాట, లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ ఆర్ పొడవు. నెక్స్ట్ వచ్చేసి యూఐ. మనం ఇక్కడ ఎజ్యూమ్డ్ మీన్ చూసాం కదా, ఈ ఎజ్యూమ్డ్ మీన్లోంచి మనకున్న క్లాస్ ఇంటర్వెల్ మిడ్ వాల్యూలు ఉంటాయి కదా, మన డిఫరెంట్ క్లాస్ ఇంటర్వెల్, ఈ క్లాస్ ఇంటర్వెల్ మిడ్ వాల్యూ అంటే తరగతి మధ్య విలువ 0 to 10 మధ్య విలువ 5, అట్లాగే 10కి 20కి 15, 20కి 30కి 25. సో ఇట్లాంటి 5, 15, 25 అనేది తరగతి మధ్య విలువలు. ఈ తరగతి మధ్య విలువల్లో నుంచి మన ఎజ్యూమ్డ్ యావరేజ్ తీసేస్తే వచ్చే చిన్న చిన్న అంకెలు ఏవైతే ఉంటాయో దాన్ని యూఐ కింద రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇది డీవియేషన్ అన్నమాట. ఆర్ డీవియేషన్ అంటే ఏంటి? విచలనం. మన ఎజ్యూమ్డ్ మీన్ నుంచి ఎంత డీవియేట్ అయినా ఈచ్ క్లాస్ అన్నది రిప్రజెంట్ చేసేదే యూఐ. దాన్నే మనం విచలనం అంటాం. కాబట్టి ఈ ఆన్సర్లో, ఈ క్వశ్చన్లో మనకి ఆన్సర్ వచ్చేసి విచలనం 3, డీవియేషన్. ఫైనల్గా ఎఫ్ఐ వచ్చేసి ఫ్రీక్వెన్సీ, అంటే క్లాస్ మార్క్ అని కూడా అనొచ్చు మనం. క్లాస్ మార్క్ ఆర్ టాలీ మార్క్. అర్థమైందా? సో ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకుంటే మనం ఇట్లాంటి ప్రశ్నలకు వచ్చిన దానికి యూఐ అడిగినా, ఎఫ్ఐ అడిగినా, హెచ్ అడిగినా, ఏది అడిగినా మనం ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 104. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టుగా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ వాడుకుంటాం. సో దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ వాడుకుని x² + ax + bx + abగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెండు పదాల్లోంచి x కామన్ తీసుకుంటే x + a వస్తుంది. అట్లాగే ఈ రెండు పదాల్లోంచి b కామన్ తీసుకుంటే x + a వస్తుంది. అప్పుడు ఇక్కడ x + a కామన్ తీసుకుంటే రెండు వైపులా x + b వస్తుంది. సో మనం ఇక్కడ ఉన్న క్వాడ్రేటిక్ ఈక్వేషన్, స్క్వేర్ ఉంది కాబట్టి ఇది క్వాడ్రేటిక్ ఈక్వేషన్ ని సింప్లిఫై చేసుకుంటే ఈ రూపంలోకి వస్తుంది, x + a × x + b. కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం 2. నెక్స్ట్ 105. The sum of 10 terms of the series 2, 7, 12 ఎంత? శ్రేణి 2, 7, 12లోని 10 పదాల మొత్తం ఎంత? ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నమాట, ఏపీ అంటాం. ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా ఫర్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ని మనం ఈ ప్రకారంగా గుర్తుపెట్టుకోవాలి. మనం n/2 ×
2a ప్లస్ n-1 ఇంటూ d. ఇది ఇక్కడ a అనేది మన శ్రేణిలోని ఫస్ట్ టర్మ్, n అనేది మనకు కనుక్కోవాల్సిన నెంబర్ ఆఫ్ టర్మ్స్ సమ్. ఈ ఎగ్జాంపుల్లో మనకి 10. తర్వాత డి వచ్చేసి ఈ శ్రేణిలో పక్కపక్కనున్న రెండు నెంబర్ల మధ్య వ్యత్యాసం ఎంత అంటే ఈ శ్రేణి మనకి 2, 7 వ్యత్యాసం 5, అలాగే 7, 12 కూడా 5. సో రెండు సీక్వెన్షియల్ గా ఉన్న నెంబర్స్ మధ్య డిఫరెన్స్ కాన్స్టెంట్ గా ఉంటే దాన్నే ఏపీ అంటాం, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఈ ఎగ్జాంపుల్ మనకి D5. ఇప్పుడు మనం ఈ 5, 10, 2 పైన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. సో ఈ ఎగ్జాంపుల్లో 10/2 ఇంటూ 2 ఇంటూ 2 ప్లస్ n అంటే 10-1 9 ఇంటూ d ఈజ్ 5. సో ఇది 5 ఇంటూ 4 ప్లస్ 9 5s are 45. సో ఇది 49 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 245. సో దీనికి ఆన్సర్ 245 అన్నమాట. నెక్స్ట్ 106 question. In a quadratic equation, ax square plus bx plus 0 has coincident roots, then the discriminant is అని అడుగుతున్నాడు. ఏమవుతుంది? వర్గ సమీకరణం ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c కు సమాన వాస్తవ మూలాలను కలిగి ఉంటే విచక్షిణి ఏది అవుతుంది? నౌ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫార్ములా మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a అని మన ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకుంటాం. ఇందులో b స్క్వేర్ మైనస్ 4ac అనేది విచక్షిణి. ఇప్పుడు మూలాలు. సో ఈ -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a అనేవి మూలాలు. ఈ మూలాలు సమానంగా ఉండాలి. సమానంగా ఉంటే అప్పుడు ఈ విచక్షణ ఏమవుతుందని అడుగుతున్నాడు. సమానంగా ఉండాలి అంటే ఈ విచక్షణ 0 అయిపోవాలి. అంటే b స్క్వేర్ మైనస్ 4ac టర్మ్ కనుక 0 అయిపోతే ఇది మనకు వచ్చే సమీకరణాలు, వర్గ సమీకరణాలు రెండు కూడా -b/2aనే అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి b స్క్వేర్ మైనస్ 4ac 0 అవ్వాలి. సో ఈ ప్రశ్నకు సమాధానం 2. నెక్స్ట్ ప్రశ్న 107 ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమిచ్చాడు? ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ హైట్ 9 cm ఈజ్ 48 pi cubic centimeter, then radius of its base ఎంత? ఎత్తు 9 సెంటీమీటర్ల గల క్రమవృత్తాకార శంఖపు యొక్క ఘన పరిమాణం 48 పై ఘన సెంటీమీటర్లు అయితే దాని భూ వ్యాసార్థం ఎంత? నౌ మనకి శంఖం అనగానే, వాల్యూమ్ ఆఫ్ కోన్ అనగానే ఫార్ములా గుర్తు రావాలి. v ఈజ్ ఈక్వల్ టు 1/3 pi r స్క్వేర్ h. ఇక్కడ h వచ్చేసి హైట్ ఆఫ్ ద కోన్. ఇది కోన్ అనుకుందాము. ఓకే,
సో ఇది R, ఈ హైట్ వచ్చేసి H అన్నమాట. సో ఈ కోన్లో మన ఈ H ఎంత ఇచ్చాడు? 9 సెంటీమీటర్స్. R ఎంత ఇచ్చాడు? R మనం కనుక్కోవాలి. అంటే భూ వ్యాసార్థం, ఈ వ్యాసార్థం మనం కనుక్కోవాలి. మనకేమి ఇచ్చాడు? అయితే వాల్యూమ్ ఇచ్చాడు, ఘన పరిమాణం ఇచ్చేసాడు. ఘన పరిమాణం ఎంత? 48 పై. సో ఇప్పుడు ఈ 3 పై ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 48 పై ఈజ్ ఈక్వల్ టు 1/3 పై R² ఇంటూ H. H అంతా 9. ఇప్పుడు ఈ పై ఇటువైపు ఉన్న పై కొట్టిపోయినాయి. ఈ 3 9లో 3 సార్లు కొట్టిపోతుంది. సో ఇది R² ఈజ్ ఈక్వల్ టు 48/3 అవుతుంది. ఇది మనకి 16. Therefore R ఈజ్ ఈక్వల్ టు √16 అంటే 4. సో మనకి రేడియస్ ఆఫ్ ది కోన్, బేస్ ఆఫ్ ద కోన్ ఈజ్ 4 సెంటీమీటర్స్ అన్నమాట. నెక్స్ట్ 108 ప్రశ్న. half D into H1 plus H2 is the formula for the area of what? Half of D into H1 plus H2 చదరపు యూనిట్లు అనునది దీని యొక్క వైశాల్యం సూత్రం అని అడుగుతున్నాడు. సో మనము ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ రెక్టాంగిల్, మనందరికీ రెక్టాంగిల్ తెలుసు కదా, దీర్ఘ చతురస్రం. లెంత్ బ్రెడ్త్ అయినప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ ఏమవుతుంది? L ఇంటూ B, మన అందరికీ తెలుసు. అట్లాగే ఇప్పుడు మనకు కావాల్సింది ఒక ట్రెపీజియం తీసుకోండి. ట్రెపీజియం తీసుకుంటే అంటే సమలంబ చతుర్భుజం. ఇందులో ఇట్ ఈస్ రఫ్లీ ఈక్వలెంట్. ఈ రెక్టాంగిల్లో ఇట్లా చిన్నగా చేస్తే పైన ఒక సైడ్ కనుక రెండో సైడ్ కంటే కొద్దిగా చిన్నగా ఉంటే అది ట్రెపీజియం అవుతుంది అన్నమాట. సో ఇది H1 అయ్యి రెండోది H2 అయ్యి ఈ రెండిటి మధ్య హైట్ వచ్చేసి D అయితే ఇది మనకి ఈ రెండు హైట్లు H1 H2 లెంత్లు ఉన్నాయి కదా, వాటి యావరేజ్ ఏమవుతుంది? H1 plus H2/2 ఇంటూ ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ ఎంత? D. సో ఈజ్ ఈక్వల్ టు హాఫ్ D ఇంటూ H1 ప్లస్ H2 అవుతుంది. ఈ ఫార్ములా, సో ట్రెపీజియంకి ఫార్ములా హాఫ్ D ఇంటూ H1 ప్లస్ H2 అవుతుంది. ఇది మనం ఇట్లా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఈ ఫార్ములా ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజంగా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, గుర్తుపట్టచ్చు. నెక్స్ట్ 109. The radius of a circular pipe is 10 centimeter. What length of the tape is required to wrap around the pipe? అని అడుగుతున్నాడు. వృత్తాకార పైపు యొక్క వ్యాసార్థం 10 సెంటీమీటర్లు పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవు టేప్ అవసరం అవుతుంది? ఇది వృత్తాకారం అంటే సర్కిల్ చుట్టూ చుట్టాలంటే సర్కంఫరెన్స్ మనకి కావాలి కదా. సో సర్కిల్ యొక్క వృత్తం లెంత్ కావాలి అంటే ఎంత అవుతుంది? దాని ఫార్ములా మనకు తెలుసు. పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2πr అని తెలుసు మనకి. సో ఈ పెరిమీటర్ కి మనకి రేడియస్ కనుక్కోవాలంటే, సో ఈ ప్రశ్నలో మనకి రేడియస్ 10 ఇచ్చాడు ఆల్రెడీ. కాబట్టి మనకి పెరిమీటర్ ఆఫ్ దిస్ సర్కిల్ ఎంత అవుతుంది? 20 పై. పై కూడా ఎంత వాడుకోవాలన్నది ఇచ్చాడు, 3.14 అని ఇచ్చాడు.
కాబట్టి 20 ఇంటూ 3.14, ఇది సింప్లిఫై చేస్తే 2 ఇంటూ 31.4, అదే 62.8 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి 62.8 సెంటీమీటర్. నెక్స్ట్ 110. ఇఫ్ P of E is equal to 0.05, what is the probability of not E? If P of E is 0.05 అయినా E కాదు యొక్క సంభావ్యత ఎంత, ప్రాబబిలిటీ ఎంత? E అంటే ఈవెంట్. మనకి సంభావ్యత ప్రాబబిలిటీ బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ రూల్ ఆర్ ఫార్ములా ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ E plus probability of that not happening is always 1. ఇది మన బేసిక్ ఫండమెంటల్ ప్రాపర్టీ అన్నమాట. సో ఈ ప్రాపర్టీని వాడుకుని మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ మనకి 0.05 ఇచ్చేశాడు, ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈవెంట్ కానిది ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. దీని నుంచి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కానిది ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.05 అంటే 0.95 అవుతుంది అనమాట. సో ఈ ప్రశ్నకి సమాధానం 3, 0.95. నెక్స్ట్ 111. -1 belongs to the quadrant of what? -1 ఏ పాదంకి చెందును అని అడుగుతున్నాడు. సో మన గ్రాఫ్ పేపర్లో చూస్తే ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ మనందరికి తెలుసు. ఇది పాజిటివ్ సైడ్ అయితే ఇది నెగిటివ్ సైడ్, అట్లాగే పైకి వెళ్ళేది పాజిటివ్, కిందకు వెళ్ళేది నెగిటివ్. ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏది? -1 అంటే x యాక్సిస్ ఆరిజిన్ నుంచి -1 అంటే మైనస్ వైపుకి వెళ్ళాలి, ఇది -1. అండ్ y యాక్సిస్ గుణంగా -1 దూరం వెళ్ళాలి. సో మనకి ఈ రెండింటిని సమాధానపరిచే పాయింట్ వచ్చేసి ఇది -1. సో ఇది ఎక్కడుంది? ఇది Q1, Q2, Q3, Q4. కాబట్టి Q3లో ఉంది, Q3 క్వాడ్రంట్ 3లో ఉంది. కాబట్టి -1 అనేది Q3కి చెందును. ఆన్సర్ 3. నెక్స్ట్, when the centroid of a triangle divides the median from its vertex to the ratio of dash, త్రిభుజ గురుత్వ కేంద్రం మధ్యగత రేఖను శీర్షం నుండి విభజించు నిష్పత్తి ఎంత? ఇది చిన్న ట్రయాంగిల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఒక చిన్న ట్రయాంగిల్ అనుకుందాం, ఏబిసి. ఈ ఏబిసి అనేవే వర్టెక్స్ అన్నమాట. ఓకే, ఈ వర్టెక్స్ అంటే శీర్షం నుంచి మనము మీడియన్స్ డ్రా చేయాలంటే మధ్యగత రేఖ అంటే ఈ వర్టెక్స్ పాయింట్ నుంచి ఆపోజిట్ గా ఉండే సైడ్కి మిడ్ పాయింట్, మధ్యగా ఉండే పాయింట్కి జాయిన్ చేయటాన్ని మధ్యగత రేఖ అంటాము. సో ఇది ఏఏ డాష్. అట్లాగే బి నుంచి గీసే మధ్యగత రేఖ బిబి డాష్ అవుతుంది. అలాగే సి నుంచి గీసేది సిసి డాష్ అవుతుంది. ఈ మూడు కలిసి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తాయి. ఈ ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ 0 ఏదైతే అవుతుందో దాన్నే మనం సెంట్రాయిడ్ అని అంటాం, ఆర్ గురుత్వ కేంద్రం. అర్థమైందా? సో ఈ
ప్రాపర్టీ ఏంటంటే ఈ వర్టెక్స్ నుంచి మనం గీసే మీడియన్ లైన్స్ ఏవైతే ఉంటాయో అవి ఏ రేషియోలో భాగిస్తుంది, ఈ గురుత్వ కేంద్రం అనేది ఏ శీర్షంలో భాగిస్తుందని అడుగుతున్నాడు. అంటే ఇట్ ఈజ్ ఆల్వేస్ 2:1 2:1 2:1 రేషియోలో భాగిస్తుంది. ఇది ప్రాపర్టీ అన్నమాట. సో ఎప్పుడు కూడా 2:1 రేషియోలోనే భాగిస్తుంది. ఆన్సర్ వచ్చేసి 1:2:1. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత 113 tan 2a is equal to cot a minus 18 where 2a is an acute angle. The value of a ఎంత? సో ఈ ప్రశ్నలో tan 2a is equal to cot a minus 18 అయినప్పుడు 2a ఒక లఘు కోణం అయితే a విలువ ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ లఘు కోణం అంటే acute యాంగిల్ అంటే లెస్ దాన్ 90 degrees అవ్వాలి. లెస్ దాన్ 90 degrees తెలుసు కదా. ఇది 90 degrees అయితే ఇది acute యాంగిల్ అన్నమాట. ఆర్ లఘు కోణం. ఓకే. సో a మైనస్ 18 అనేది ఖచ్చితంగా 90 degrees కంటే ఎక్కువ అవ్వలేదు. సో ఏ వచ్చేసి మనకి 90లోంచి 18 తీసేస్తే 90లోంచి 18 తీసేయాలి. అప్పుడు మనకి 72 degrees వస్తుంది. సో ఏ 72, కానీ ఈ 72 రెండో వైపు ఈక్వేషన్ tan 2a కూడా వర్తించాలి. కాబట్టి ఏ 72 అవ్వకూడదు, 72 కూడా అవ్వచ్చు, 2a కూడా 72 అవ్వచ్చు. సో 2a 72 అయినప్పుడు అది a is equal to 36 degrees అవుతుంది. అర్థమైందని చెప్పింది. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. a మైనస్ 18 acute యాంగిల్ అవ్వాలి అంటే ఇది 90 degrees కంటే తక్కువ ఉండాలి. కాబట్టి a అనేది 90 మైనస్ 18 degrees అవుతుంది. అప్పుడే ఇది ఈ యాంగిల్ 90 కంటే తక్కువ అవ్వగలుగుతుంది. సో ఈ ప్రకారంగా ఇటువైపు చూసుకుంటే ఈ యాంగిల్ వచ్చేసి 90 మైనస్ 18 72 degrees అవ్వాలి. కానీ ఈ 72 degrees ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 2a. కాబట్టి ఈ 2a ఈజ్ ఈక్వల్ టు 72 degrees. సో అవ్వాలి మరి. అందుకనే a ఈజ్ ఈక్వల్ టు 72/2 ఈజ్ ఈక్వల్ టు 36 degrees అవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 436. నెక్స్ట్ కొసికెంట్ 0 degree ఈజ్ ఈక్వల్ టు ఎంత? మనకు గుర్తు రావాలి వెంటనే. కొసికెంట్ అనగానే 1/sin అని గుర్తు రావాలి. 1/sin, sin 0 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి 1/0 ఈజ్ అన్డిఫైన్డ్, ఇన్ఫినిటీ, నాట్ డిఫైన్డ్. సో ఆన్సర్ దీనికి 1, నాట్ డిఫైన్డ్. కొసికెంట్ 0 ఈజ్ నాట్ డిఫైన్డ్, నిర్వచించబడదు. లాస్ట్ క్వశ్చన్ 115. ద గ్రేట్ మ్యాథమెటిషియన్ హూ స్టేటెడ్ దట్ 1729 as 12 cube plus 1 cube is equal to 10 cube plus 9 cube, which happened to be the taxi number of the professor who visited him at a hospital. ఆసుపత్రిలో తనను చూడటానికి వచ్చిన ప్రొఫెసర్ టాక్సీ కారు నెంబర్ 1729ను 12 cube plus 1 cube is equal to 10 cube plus 9 cube గా చెప్పిన గణిత మేధావి ఎవరు? మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఆర్యభట్ట, బ్రహ్మగుప్త,
భాస్కరాచార్య. ఈ ముగ్గురు కూడా ప్రాచీన కాలం వాళ్ళు, అంటే ఎప్పుడు 16వ శతాబ్దం 17వ శతాబ్దం ముందు ఉన్నవాళ్ళు. సో ఆ కాలంలో మనకందరికీ తెలుసు టాక్సీలు అనేవి, కార్లు అనేవి లేనే లేవు. కాబట్టి అలాగ లాజికల్గా ఆలోచించినా కూడా మనము సింపుల్గా ఎస్ రామానుజం గారని చెప్పి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ ప్రశ్నకి సమాధానం 3, ఎస్ రామానుజం గారు. ఈయన లండన్ వెళ్ళినప్పుడు ఆయన చూడటానికి ఒక కారులో ఆయన ప్రొఫెసర్ గారు వచ్చినప్పుడు ఆ ప్రొఫెసర్ గారి కార్ నెంబర్ చూసి ఇట్లా చెప్పారనమాట. అప్పటి నుంచి ఆయన పేరు మీద ఇది ఒక ప్రశ్న కింద మనకి ఇచ్చారు. థ్యాంక్ యూ.